అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన అక్టోబర్ 9వ తారీఖున అంటే ఎల్లుండు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారి పర్యటన ఉంటుంది. నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం ఏదైతే ఉందో, రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలన్నటువంటి నిర్ణయం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ వారు సందర్శించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని పార్టీ రూపొందించింది. ఎంతమంది వస్తారనేటువంటి దానికి ఆ డిపార్ట్మెంట్ల తాలూకా ఓకే వదిలేస్తున్నాం. మేము లెక్కలు పెట్టి నెంబర్లు చెప్పలేము. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఎంతమంది వస్తారు ఏమైనా పేర్లు రాసి ఇచ్చేవారేమో మాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు, పోరాట యోధులు లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు వచ్చినప్పుడు చూడడానికి, కలవడానికి, బాధలు చెప్పడానికి అనేక సమస్యలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ఉంది, బల్క్ డ్రగ్ పార్క్ ఉంది, షుగర్ ఫ్యాక్టరీ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇలాగ అనేక ఇష్యూస్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. చెప్పుకునేదానికి బోల్డ్ ఎంత ఉంది. పర్మిషన్ పెట్టలేదంటుంటే అంటే వాళ్ళు ఏం చెప్పారు, మేము సెక్యూరిటీ ఇవ్వలేము, మేము ఎంతమంది పోలీసులు పెట్టలేము. సరే పెట్టలేమని చెప్పారు కదా, మేము పెట్టుకుంటాం. మరి ప్రజలకి ఇబ్బంది కలగకుండా, ఆయనకి ఇబ్బంది కలగకుండా, మా లీడర్కి ఇబ్బంది కలగకుండా ఆ బాధలో మేము పడతాం. వాలంటీర్షిప్ ఏదో మేము చేసుకుంటాం. మేమే సెక్యూరిటీ వలయంగా మేమే నిలబడతాం. ఎందుకు వస్తుంది? లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవ పెడితే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. గొడవకి ఎవడు వెళ్తున్నాడు? ఇప్పుడు సమస్య మీద వెళ్తున్నాం మేము. రాష్ట్రంలో తాగుబోతులు, తిరుగుబోతులు, పొగరబోతులు మాట్లాడుతున్నారు. ఇవన్నీ సో వారందరికీ ఇది సమాధానం.